హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. రెప్ప వేయకుండా క్షణకాలం హంస పాపని నీళ్ళు వెళ్ళ స్కాన్ చేసిన రాజ్ లుకింగ్ మార్వలెస్ అని ప్యూర్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు. అయ్య గారి హాట్ చూపులకి అప్పటికే హార్ట్ లో తెలియని వెయిట్ క్యారీ చేస్తున్న సహస్ర వెళ్ళడం నిజంగా అంత ఇంపార్టెంటా అని కళ్ళు కిందకి దించి అడిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని క్లారిటీ ఇచ్చి కదిలాడు. వీడికి ఇంపార్టెంటా అని కళ్ళు ఒత్తి చూసిన సహస్రకి అర్థం కానిది ఒక్కటే. అది అయ్యగారి పర్సనల్ పార్టీ అయితే దానికి నేనెందుకు అని పైకి అడగలేని క్వశ్చన్ మైండ్ లో తిరగేస్తుంది. నా ఇంపార్టెంట్ నీకు ఇంపార్టెంట్ బికాస్ యు ఆర్ మైండ్ అని ప్రశ్న కదలాడుతున్న హంసపాప కళ్ళలోకి చూస్తూ క్లారిటీ ఇచ్చాడు రాజ్. తన మైండ్ చదివినట్టే ఇచ్చిన క్లారిటీకి విస్మయంతో కోపం చూపిస్తూ అటువంటి పార్టీకి నన్ను తీసుకువెళ్ళడం అవసరమా అని స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే, ఇంతకు మించి ఎక్స్పోజ్ చేయడం నీకు ప్రాబ్లం లేదు అనుకుంటే మరోసారి షాపింగ్కి వెళ్దాం అనేసరికి కళ్ళు బిగించి మెంటల్ అని తిడుతూ తల తిప్పేసింది సహస్ర. పాప కోపం ఇచ్చిన ఊపుకి నవ్వుతూ డ్రైవింగ్ స్పీడ్ పెంచిన రాజ్ ఆఫ్టర్ 40 మినిట్స్ స్పీడ్ డ్రైవింగ్ తో సీ కోస్ట్ కి రీచ్ అయ్యాడు. కార్ దిగి సముద్రం మీద పార్టీనా అని ప్రశ్నించుకుంటున్న అయోమయంలో నిలబడిపోయింది సహస్ర. కార్ పార్కింగ్ ఇచ్చి హంస పాప చేయి పట్టుకుని వెళ్దామా అని అడిగాడు, ఎదురుగా కనిపిస్తున్న 2 అంతస్తుల మినీ షిప్ ని చూస్తూ. పార్టీ దీనిలోనా అని అడిగింది అదే విస్మయంతో. పాశ్చాత్య కల్చర్ కి తగ్గట్టు డెకరేషన్ తో సముద్ర జలాల మీద తారకలా మెరిసిపోతున్న షిప్ ని చూసి కోడ్ సెట్ చేసుకుంటూ ఎస్ అని రిప్లై ఇచ్చిన రాజ్ లో ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్. అది గమనించిన స్టేజ్ లో లేదు సహస్ర. జనరల్ గా ఇటువంటి పార్టీస్ మీద మంచి ఒపీనియన్ లేని హంస పాప వెంటనే అయితే నేను రాను అంటూ వెనక్కి తిరిగింది. తిరకాసు పెట్టిన పాప డెసిషన్ కి షాక్ అయిన రాజ్ స్ట్రేంజ్ ఫీల్ తో కన్నర్పకుండా క్షణకాలం తనని స్కాన్ చేశాడు. ప్రస్ఫుటంగా ముఖంలో కనిపిస్తున్న తన బెదురికి, హే హంస, నీ పీత బ్రెయిన్ తో నాకు తిక్క లేపకు అంటూ చేతిలోకి తీసుకుని స్టెప్స్ ఎక్కేశాడు. నేను రాను అని చెప్తుంటే అర్థం కావట్లేదా అని కిడ్లా కాళ్ళు చేతులు కొట్టేస్తూ గోల చేస్తోంది సహస్ర. అయినా పట్టించుకోలేదు రాజ్. స్ట్రైట్ గా పైకి తీసుకువెళ్లి పాపని షిప్ లో ల్యాండ్ చేస్తూ తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న కెప్టెన్ కి కళ్ళతోనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో సెల్యూట్ చేసి వెళ్లిపోయాడు. నేను వెళ్ళిపోతా, నన్ను ఫోర్స్ చేయాలని చూడకు అని సీరియస్ గా అరుస్తూ ముందుకు అడుగులు వేసిన హంసకి షిప్ నుంచి స్టెప్స్ లాడర్ దూరం పోతూ కనిపించింది. ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్, ప్లీజ్ దాన్ని పెట్టండి అని అరుస్తున్న హంస పాప అరుపుకి కిందున్న వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు నా మాట ఎవ్వరూ వినడం లేదు అని కస్సుబుసులాడుతూ వెనక్కి తిరిగిన సహస్రకి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇంకా సీరియస్ గా కనిపించాడు రాజ్. నవ్వు మిస్ అయినా ఆ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ కి ప్లీజ్ నేను వెళ్ళిపోతాను, ఎటువంటి పార్టీస్ అంటే నాకు ఇష్టం ఉండదు అని ఇబ్బందిగా చెప్పింది సహస్ర. నీ ఇష్టంతో ఇక్కడ ఎవ్వడికి సంబంధం లేదు. ఆల్రెడీ నీ షాపింగ్ వల్ల మనం లేట్. నీ పిత్త పరిగల బ్రెయిన్ తో ఎక్కువ ఊహించుకొని నా పార్టీ మూడ్ స్పాయిల్ చేయకు అంటూ షిప్ లోకి లాకెళ్ళాడు. అసలే ఇష్టం లేని పార్టీ, ఇంకా నీ షాపింగ్ వల్లే లేట్ అని రాజ్ బ్లేమ్ చేయడంతో కామ్ అయిపోయిన సహస్ర మొహం నల్లగా మాడిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నెంబర్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ ఇంకా డ్రింక్స్ తో అతిథులకు గ్రాండ్ గా ఆతిథ్యం ఇస్తూ ఉంటే సెకండ్ ఫ్లోర్ అండ్ టెర్రస్ పై పార్టీ జరుగుతోంది. 20 నుండి 25 మధ్య ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ లానే ఉన్నారు. మన దేశం ఆ దేశం అని కాకుండా ఆల్మోస్ట్ అందరూ మిక్స్ అయి ఉన్నారు. రాజ్ చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తోంది సహస్ర. మినీస్, స్కర్ట్స్ ఇంకా బికినీస్ లో కూడా ఉన్న ఫారెన్ ఆడపిల్లల్ని చూస్తున్న సహస్రకి ఏదోలా అనిపించింది. మ్యూజిక్ కి షవర్ కింద డాన్స్ చేస్తూ పార్ట్నర్స్ తో పిచ్చి రొమాంటిక్ ఎమోషన్స్ లో ఉన్నారు అంతా. ఏం పార్టీ ఇది అని మళ్ళీ అడిగిన సహస్ర చెయ్యి తన చేతి మీదుగా టైట్ గా ప్రెస్ చేస్తూ ఉంటే అందులో తన భయాన్ని గమనించాడు రాజ్. డోంట్ వరీ బేబీ, వాళ్ళంతా స్టూడెంట్స్, స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ లాస్ట్ పార్టీ, సో వాళ్లకున్న ఫ్రీడమ్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని క్లారిటీ ఇచ్చిన రాజ్ని ఎంతసేపు ఉండాలి అని వెంటనే అడిగింది. తన ఇరిటేషన్ గమనించి పార్టీ స్టార్ట్ అయిందే ఇప్పుడు,
మార్నింగ్ వరకు బ్రేక్ లేకుండా నెంబర్ ఆఫ్ థీమ్స్ తో రన్ అవుతుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే, ఇక్కడ నీకేంటి పని, నువ్వు స్టూడెంట్ కాదుగా, ఎవరు ఇన్వైట్ చేశారు అని తన మేధావి బుర్రలోని డౌట్ బయట పెట్టింది సహస్ర. అమ్మాయి గారి ప్రశ్నలకి చిర్రెత్తి చూసిన రాజ్ చిరాకు చూపులకి రాంగ్ క్వశ్చన్ అడిగానా అని నాలుక ఖర్చుకుంటూ టక్కున తన సైడ్ కి తిప్పేసింది సహస్ర. ఎక్కువ చేయకుండా ఇక్కడ వెయిట్ చేయి అని ఒక చైర్లో తనని కుదేసి ఇద్దరికి డ్రింక్స్ తేవడానికి వెళ్ళాడు రాజ్. వీడి పార్టీ పిచ్చికి నన్ను బలి పెడుతున్నాడు అని పళ్ళు నూరుతూ అసహనంగా ఉన్న తన ఫీలింగ్ కి సముద్రం మీదకి కళ్ళు తిప్పింది. కోస్ట్ నుంచి దూరంగా పోతున్న షిప్ కి సిటీ లైట్స్ చిన్నవిగా కనిపిస్తూ ఉంటే చీకటి దుప్పటి కప్పుకున్న సముద్రాల మీద దూసుకుపోతోంది షిప్. నిశీది కడల మీద నుంచి నింగికి తిప్పిన సహస్ర కళ్లకు మెరుస్తున్న తారకలు ఇష్టంగా అనిపిస్తూ ఉంటే చూస్తూ కూర్చుంది. సింగిల్ గా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ లో మునిగిపోయిన హంసపాపకి రాజ్ వచ్చింది కూడా తెలియదు. కొన్ని క్షణాలు తనని గమనించి ఎదురుగా కూర్చున్న రాజ్, సింగిల్ లైఫ్ చాలా బెటర్ కదా అని ప్రశ్నించేసరికి చూసింది. అవును కదూ అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నిస్తూ డ్రింక్ తన సైడ్ కి జరిపాడు తీసుకోమని. నాకు ఫ్యామిలీ లైఫ్ ఇష్టం, పెద్ద కుటుంబం ఇష్టం, ఒంటరిగా ఉండాలంటే భయం అని మనసులో ఉన్నది చెప్తూ గ్లాస్ అందుకుంది సహస్ర. విచిత్రంగా అనిపించింది తన అభీష్టం. బ్రహ్మదేవుడు బద్ధకానికి బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పీస్వే నువ్వు. 90s లో తయారు చేసి వదిలితే 20s లో వచ్చి ల్యాండ్ అయ్యావు. అందుకే ఈ సెంచరీ అమ్మాయిల ఫాస్ట్నెస్ ని కొంచెం కూడా క్యాచ్ చేయడం లేదు అని వెటకారం జోడించి వెక్కిరిస్తూ ఉంటే మూతి బిగించుకొని లేచి వెళ్ళిపోయింది సహస్ర. నిజం యాక్సెప్ట్ చెయ్యి, నిమిషంలో నా దగ్గరుంటావు అని కూర్చున్న చోటు నుంచి కదలకుండా టోన్ పెంచి చెప్పాడు రాజ్. పట్టించుకోకుండా వడివడిగా దూరంగా పోయి సింగిల్ గా డ్రింక్ చేస్తూ సీ మీద కాన్సన్ట్రేట్ చేసింది సహస్ర. షిప్ కెప్టెన్ రాజ్ దగ్గరికి వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్ అని చెప్పడంతో ఓకే ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ వన్ అని డాన్స్ చేస్తున్న స్టూడెంట్స్ ని ఐ కార్నర్ గా చూస్తూ ఆర్డర్ పాస్ చేశాడు రాజ్. రాజ్ ఆర్డర్ తో ష్యూర్ సార్ అని స్మైల్ తో రిప్లై ఇచ్చి కెప్టెన్ వెళ్ళిపోయాడు. నీళ్ల మీద తేలి ఆడుతున్న షిప్ లో నుంచి ఆలోచనలో తేలి ఆడుతున్న హంసపాపని ఒకసారి చూసి తనకి కావలసిన టైం దొరకడంతో ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు రాజ్. తన కాల్ కంప్లీట్ అయ్యేసరికి షవర్ డాన్స్ ఫినిష్ అవడంతో కెప్టెన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ థీమ్ కి ప్రిపేర్ అవుతున్నారు బ్యాచ్ మొత్తం. సరిగ్గా అప్పుడే రన్నింగ్ లో ఉన్న షిప్ క్లోజ్ గా వచ్చి అలల మీద అదే స్పీడ్ మెయింటైన్ చేస్తోంది ఒక బోట్. వాటర్ మీద ఆ స్పీడ్ మెయింటెనెన్స్ తో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అయినా రిస్క్ తీసుకొని బ్యాలెన్స్ చేస్తున్న బోట్ లో నుంచి ఇద్దరు స్విమ్మింగ్ కోసం షిప్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లెయిన్ బేస్ మీదకి జంప్ చేశారు. వీళ్ళు ఇటు దూకడమే క్షణంలో ఆ బోట్ చీకటిలో కలిసిపోయింది. మ్యూజిక్ కి దూరంగా చీకట్లో షిప్ ఎడ్జ్ కార్నర్ లో ఉన్న సహస్ర కింద కదలికలను గమనించింది. అయితే లైటింగ్ లేని ఆ సైడ్ ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియకపోయినా వచ్చింది బోర్డ్ అని కన్ఫర్మ్ చేసుకొని వెంటనే అది కదిలిపోవడంతో కళ్ళు పెద్దవి చేసి చీకట్లో నిశితంగా దృష్టి సారించింది. సరిగ్గా అప్పుడే షోల్డర్ మీద వచ్చి పడిన చేతికి బెదిరిపోయి గ్లాస్ వదిలేసి సహస్ర అరుస్తూ బిగుసుకుపోతే ఫాస్ట్ గా తనని ముందుకు తిప్పి నడుం చుట్టి మీదికి లాక్కున్నాడు రాజ్. అదే భయంలో ఉన్న సహస్ర కళ్ళు తెరవకుండానే రాజ్ టచ్ సెన్స్ చేస్తూ తిప్పి తిప్పి అయ్యగారి వీపు మీద దోశలు వేస్తూ ఎందుకురా మాన్స్టర్లో ఇలా భయపెడతావు అని తిట్టేస్తూ ఉంటే తన భయం అరుపులు కన్నా ఎక్కువగా బాబు ఈగోని టచ్ చేసిన తన పొట్టుడికి విసురుగా వదిలేసి నెత్తి మీద ఒక్కటి పీకి ఓసై హంస ఏంటి నాకు హింస అంటూ కొట్టినందుకు గయ్యమన్నాడు. సడన్ గా నువ్వే నన్ను భయపెట్టావు అని కసిరి కొట్టినందుకు మొహం మార్చుకుని వెళ్తూ ఉంటే చేయి పట్టుకుని ఆపాడు. అయ్యగారి క్వశ్చన్ మార్క్ ఐస్ కి కింద ఏదో వచ్చింది. అది చూస్తూ ఉంటే నువ్వొచ్చి సడన్ గా పట్టుకునేసరికి భయపడ్డాను అని జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసింది. నీకోసమే ఏలియన్ షిప్ వచ్చింది, ఇచ్చేయమంటావా, వేసుకొని పోతారు అని డబుల్ వెటకారంతో కార్నర్ చేశాడు రాజ్. నువ్వు నిజంగా మెంటల్ మోనర్, నాకు సంబంధం లేని చోట నేనెందుకు అబద్ధం చెప్తాను? ఒక్కసారైనా చిప్లేని ఆ మెంటల్ బుర్రని పక్కన పెట్టి సరిగ్గా ఆలోచించు అని తలతిక్క బాబు కౌంటర్ కి ఏ మాత్రం తగ్గకుండా అడ్వైస్ చేసి పట్టుకున్న బాబు చేతిని విదిలించుకొని విసుగ్గా వెళ్ళిపోయింది సహస్ర. అంత సీరియస్ గా చెప్పిన హంసపాప అడ్వైస్ కి ఒకసారి కిందకి చూసిన రాజ్ కళ్ళు ఆ ప్లేస్ స్కాన్ చేసి కెప్టెన్ కి కాల్ చేసి మాట్లాడి సీరియస్ గా చిందులు తొక్కి వెళ్లిన హంసపాప కోసం వెనక్కి వెళ్ళాడు మళ్ళీ. ఇండియా
స్విచ్ ఆఫ్ వస్తున్న ఫోన్ కి అమ్మ నుంచి వస్తున్న కాల్. తెలియని క్యూటీ కోమా పేషెంట్ల స్లీప్ లో అభినవ్తో డ్రీమ్స్ వేసుకుంటోంది. బిజినెస్ ట్రిప్ లో ఉన్న నందితకి ఇక్కడ కోపం పెరిగిపోతోంది. నిన్నటి నుంచి కూతురుతో మాట్లాడిందే లేదు. నైట్ కాల్ చేస్తే బిజీ, ఇప్పుడేమో స్విచ్ ఆఫ్. అసలు ఏం చేస్తోంది బేబీ అని మళ్ళీ మళ్ళీ కాల్స్ ట్రై చేస్తూనే ఉంది నందిత. ఆవిడ ప్రయత్నాలకి అమర్నాథ్ గారి బీపీ మీటర్ బ్లాస్ట్ అవ్వడానికి ఫాస్ట్ గా పరిగెడుతోంది. భార్యకి హ్యాండ్ ఇచ్చి కూతుర్ని మనాలికి పంపకుండా అక్కడ నందిత తమ్ముడి హై డ్రామాతో లాక్ చేసిన అమర్నాథ్ గారి ప్లాన్ బయటపడింది అంటే ఇక కాపురంలో సునామీ తప్పదు. అందుకే కూతురికి మరీ మరీ చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఫోన్లో మమ్మీతో టచ్ లో ఉండమని. ఇప్పుడు క్యూటీ బేబీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే తమ్ముడికి కాల్ చేస్తుంది నందిత. బండారం బయటపడితే ఇక ఇంటికి బట్టలు సర్దుకోవడమే బ్యాలెన్స్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యేంత హార్డ్ వర్క్ ఏం చేస్తోంది బేబీ. ముందు మా తమ్ముడికి వార్నింగ్ ఇస్తే కానీ బేబీని బాగా చూసుకోరు అని సీరియస్ అవుతూ తమ్ముడి నెంబర్కి డయల్ చేసింది నందిత. గుండె గతుక్కుమనేసరికి టెన్షన్ గా అరచేతుల్లో పెట్టుకుని, నందు ఇప్పుడు ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడం అని ప్రశ్నిస్తూనే భర్తగా ధైర్యం చేసి నందిత చేతిలో ఫోన్ లాక్కుని రింగ్ అవ్వకముందే కాల్ కట్ చేశారు అమర్నాథ్. వాట్స్ రాంగ్ విత్ యూ అమర్నాథ్? ఇది డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అరే పాపని ఒంటరిగా వదిలేసి వచ్చాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది నిన్నటి నుంచి. నేను మాట్లాడిందే లేదు. మా తమ్ముడికి కాల్ చేస్తేనే కదా నాకు క్లారిటీ వచ్చేది అని భర్తకి క్లాస్ పీకి ఫోన్ కోసం చేయి ముందుకు పెట్టింది నందిత. గుటకలు మింగుతూనే ఫోన్ భార్య చేతిలో పెట్టి, అది కాదు నందు, ఎంజాయ్ చేయమని బేబీని పంపావు. దొరికిన గోల్డెన్ ఛాన్స్. పైగా పక్కన మమ్మీ లేదు, మేనర్స్ చెప్పేవాళ్ళు లేరు, కమెంట్ చేస్తూ కంట్రోల్ చేసేవాళ్ళు కూడా లేరు. ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయి నిద్రపోతుందేమో అని అమర్నాథ్ కావాలనే నందిత గారి ఈగో హర్ట్ అయ్యేలా ఒత్తి మాట్లాడుతూ ఉంటే, వాట్ ఆర్ యూ టాకింగ్ అమర్నాథ్? నేను బేబీని కంట్రోల్ చేస్తున్నానా? నేను బేబీ హ్యాపీనెస్ ని కమెంట్ చేస్తున్నానా? హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్? నేను ఎప్పుడు బేబీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను. అందుకే నీకు దూరంగా మనల్ని పంపించాను. ఎవ్రీడే నిన్ను నీ కూతురి కంట్రోల్ చేయడానికి, నీకు మంచి చెప్పడానికి నేను ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తానో తెలుసా? ఎవ్రీడే, ఈచ్ సెకండ్, ఎవ్రీ మినిట్ మీ ఇద్దరి గురించి ఆలోచిస్తూ నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అంటూ రెచ్చిపోయిన నందిత గారు డైరెక్ట్ గా అమర్నాథ్ గారి మీద దాడికి దిగారు. పాపం అమర్నాథ్ గారు గండం గడిస్తే చాలు అని డైరెక్ట్ గా డైనోసార్ నోట్లోనే తలపెట్టేశారు. మోర్ దాన్ 1 hour నాన్ స్టాప్ గా నిలబెట్టి తీసుకుంటున్న ఆవిడ క్లాస్ కంప్లీట్ అవడమే. సారీ నందు, నా భార్య గొప్పతనం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. నిన్ను చాలా కష్టపెట్టేస్తున్నాను కదా అని రాణి కన్నీళ్లు నటిస్తూ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తో నందిత గారిని కన్విన్స్ చేసి ఆవిడ కంట పడకుండా ఫోన్ తో వాష్రూమ్ లోకి దూరారు అమర్నాథ్. కంగారుగా సెక్యూరిటీకి కాల్ చేసి ఇంటికి వెళ్లి చెక్ చేయమని చెప్పి తిరిగి అమర్నాథ్ గారు బయటకు వచ్చేసరికి క్యూటీతో మాట్లాడుతోంది నందిత. అమ్మయ్యా, పెద్ద ప్రమాదం తప్పింది అని రిలాక్స్ గా గుండెల మీద చేయి వేసుకున్న అమర్నాథ్ గారు, నందు ఒకసారి ఫోన్ ఇవ్వవా? నీ కష్టం తెలిసేలా బేబీకి భయం చెప్తాను అని డబుల్ పెర్ఫార్మెన్స్ తో రిక్వెస్ట్ చేశారు. భయం చెప్పేంత తప్పు నా బేబీ ఎప్పుడు చేయదమర్నాథ్. జస్ట్ నేను తన కోసం ఎంత తపన పడుతున్నానో అర్థమయ్యేలా చెప్పు చాలు అని ఫోన్ ఇచ్చారు నందిత. అని తల కదుపుతూ ఫోన్ తీసుకున్న అమర్నాథ్ గారు చెవి దగ్గర పెట్టుకోవడమే, డాడీ సారీ, నైట్ మొత్తం నీ అల్లుడిని లైన్ లో పెట్టడానికి బ్యాటరీ ఇన్వెస్ట్ చేశాను, చూసుకోలేదు డాడీ. వాడితో మాట్లాడుతూ లేట్ గా స్లీప్ వేశాను. సో మమ్మీ మార్నింగ్ కాల్ మిస్ అయ్యాను. సారీ డాడీ, టెన్షన్ పడ్డావా అని క్యూట్ గా సారీ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది క్యూటీ. అల్లుడిని లైన్ లో పెట్టుకుంటున్న కూతురి కష్టానికి లోన హ్యాపీ ఫీల్ అవుతున్నారు అమర్నాథ్ గారు. భర్త తనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు అన్న గర్వంతో పట్టి చూస్తున్న నందిత గారి ఫీలింగ్ ఏ మాత్రం తగ్గకుండా మేనేజ్ చేస్తూ, టెన్షన్ అన్న చిన్న మాట సరిపోదు బేబీ, నీతో మాట్లాడకపోతే మీ మమ్మీ ఊపిరి ఆగిపోతుంది బేబీ. అది ఫస్ట్ నీ మైండ్ లో పెట్టుకో. మీ మమ్మీ నీ గురించి ఎంత కేర్ తీసుకుంటుందో తెలుసా? కేవలం నీ కోసమే. మీ మమ్మీ లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తోంది. ఇంతకు ముందే మీ మావయ్యకి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నేనే మీ మమ్మీ వాల్యుబుల్ కేరింగ్ కి అడ్డుపడ్డాను అని
అమర్నాథ్ గారు ఇండైరెక్ట్ గా ఇస్తున్న వార్నింగ్ కి అదిరిపడింది క్యూటీ. డాడీ, నన్ను సేవ్ చేసావా అని టెన్షన్ నిండిన పప్పి వాయిస్ తో అడుగుతూ ఉంటే, హా, ఏమనుకున్నావు మరి మీ మమ్మీ గురించి అని ఇక్కడ అమర్నాథ్ గారు పెర్ఫార్మెన్స్ లో డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఏంటి, అమర్నాథ్ నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నాడు అని క్యూరియాసిటీ నిండిన క్వశ్చన్ తో ఆశ్చర్యంగా చూస్తున్నారు నందిత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాడీ, నువ్వు నాకు ఇలాగే సపోర్ట్ చేయి. నువ్వు వచ్చేసరికి నా రౌడీ బేబీని కంప్లీట్ గా గ్రిప్ లో పెట్టుకుంటాను అని ఫుల్ ఖుషిగా రెచ్చిపోతోంది ఇక్కడ క్యూటీ. మీ డాడీ వింటున్నాడు కదా అని స్టోరీస్ చెప్పకు. నేనెప్పుడు మీ మమ్మీకి సపోర్ట్, ఏదైనా సరే చేసి చూపించు అని సీరియస్ ఫేస్ తో క్లాస్ పీకుతూ ఉంటే, అమర్నాథ్ ఎందుకంత సీరియస్ అవుతున్నావు అంటూ తన పని ఆపి వచ్చారు నందిత. బట్ ఇక్కడ మాత్రం మన క్యూటీ పాప డాడీ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ తో ఫుల్ గా ఫాలో అవుతూ లెక్కలేనని ముద్దులతో ఫోన్ లోనే అమర్నాథ్ గారి చంపలు ముంచేస్తోంది. ఓకే బేబీ, మీ మమ్మీతో మాట్లాడు అని ఫోన్ నందిత గారికి ఇచ్చి, ఫస్ట్ టైం నేను కూడా భయపడ్డాను నందు, అందుకే కొంచెం సీరియస్ అయ్యాను, సారీ, నీ పర్మిషన్ లేకుండా ఎక్కువ చేశాను అని బిక్క మొహంతో భార్యకి సంజాయిషి చెప్పి సైడ్ కి వెళ్ళిపోయారు అమర్నాథ్. ఎప్పుడు లేని ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ తో భర్తని ఇష్టంగా చూస్తూ, బేబీ చూసావు కదా, మీ డాడీ కూడా భయపడ్డారు, నెక్స్ట్ టైం నా కాల్ మిస్ చేయకు అని ఎప్పటిలా తన కంట్రోల్ కేరింగ్ కుమ్మరిస్తున్న తల్లికి, ఓకే మమ్మీ, సారీ మమ్మీ అని క్యూట్ గా చెప్పి మాటలు కంటిన్యూ చేసింది క్యూటీ. మరో అరగంట మమ్మీతో కాల్ కంటిన్యూ చేసి బాయ్ చెప్పిన క్యూటీ బేబీ నెక్స్ట్ మినిట్ ఫ్రెష్ అయ్యి బైక్ తీసుకుని రోడ్డు మీద పడింది. ఇష్టంగా కావలసిన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి అభినవ్ కోసం తన ఇంటి దారి పట్టింది మన క్యూటీ. నైట్ మొత్తం గోర్ఖా డ్యూటీ చేస్తున్న అభినవ్ 3 రోజుల తర్వాత తన కోసం డైరెక్ట్ గా వస్తున్న క్యూటీ బేబీని ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి మరి. ఓపెన్ డెక్ మీద నుంచి లోపలికి వచ్చిన సహస్ర సింగిల్ గా షిప్ లో డెకరేట్ చేయించిన పెయింటింగ్ చూస్తూ ముందుకు వెళ్తోంది. తన కోసమే వెతుక్కుంటూ వచ్చిన రాజ్ కి ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ మీద కిందకు వెళ్తూ కనిపించింది హంసపాప. ఓయ్, నీ వయ్యారమంతా ఇన్వెస్ట్ చేసి ఎక్కడికి పోతున్నావు అంటూ 2 అడుగుల దగ్గరికి వచ్చాడు రాజ్. కార్నర్ చేసిన బాబు వెటకారానికి ఒక్క మాట కూడా తిన్నక రాదా నీ నోట్ల నుంచి అంటూ చిర్రెత్తి చూసింది. ఈ హంస నడకలతోనే నన్ను బుట్టలో వేశావు అని రుసరుసలాడుతున్న పాప కోపానికి ఐవింగ్ చేస్తూ, ఉన్నది చెప్తే ఉడుక్కోవడంలో ఉండే ఆనందం ఇంకా దేనిలోనూ ఉండదే మీ ఆడాళ్ళకి అంటూ సెటైర్ వేశాడు బలుపు బాబు. మరి మన వకీల్ సాబ్ని వెతుక్కుంటూ వస్తున్న క్యూటీ పాప ఏ సెక్షన్ తో కొట్టి తన లవ్ కేస్ ని గెలిపించుకుంటుంది? మన బలుపు బాబు సహస్ర పాపతో తన రొమాంటిక్ నైట్ ని షిప్ లోనే ప్లాన్ చేశాడా? ఆల్రెడీ బాబుకి క్లీన్ బౌల్ అయిన సహస్ర పాప కోఆపరేట్ చేస్తుందా మరి? సహస్ర చూసిన ఆ వేరే షిప్ ఏమిటి? దానిలో సహస్రకు ప్రమాదం ఏమైనా ముంచుకురానుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.